హాయ్ హలో నేను మీ రజిత మైనంపల్లి. చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఈ రిలేషన్ ని కంటిన్యూ చేయాలా వద్దా? వై టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్ అంటున్నారు. అంటే దీనికి ఒకటే ఒక ఆన్సర్ చెప్తాను. ఇది ప్యూర్లీ మీరు ఈ పాయింట్స్ చెక్ చేసుకోండి. గొడవలు అవుతున్నాయి, ఇండిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రేమ ఉంది, రెస్పెక్ట్ ఉంది. అదే కాకుండా మీరు రెడీ ఉన్నారా వాళ్ళ ఒక్క ప్రవర్తనకు అడ్జస్ట్ అవ్వడానికి, లేదు కొంచెమన్నా చేంజ్ అవ్వడానికి మీరు రెడీ ఉన్నారా? ఆ పర్సన్ అలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నారా? మీ ఒక రిలేషన్లో మినిమం హానెస్టీ, ట్రస్ట్ ఉందా? అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని చెప్పుకోవాలి అని అంటే, ఆ పర్సన్ ఎవరైతే మీతో గొడవ పడుతున్నారో, మీకు ఉండాలని లేకున్నా ఉంటున్నారో, ఆ పర్సన్ కూడా కొంచెమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారు. గొడవ అయింది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, డిసగ్రిమెంట్స్ అయిన ఉంది, కానీ మళ్ళా తపనతోటి మిమ్మల్ని ప్యాచప్ చేసుకోవడానికో, లేకపోతే ఈ రిలేషన్ ఒక విలువ అతనికి తెలిసి ఉండి దీన్ని ప్యాచప్ చెయ్యాలి అనే ఆతృత, ఆరాటము ఈ బంధం కాపాడుకోవడంలో ఆ పర్సన్కి ఉందా గమనించండి. రిలేషన్షిప్లో గొడవలు గ్యారంటీ, బట్ దాంట్లో నుంచి మైనస్ రెస్పెక్ట్, మైనస్ లవ్ అయినప్పుడు మాత్రం దెర్ ఈస్ నో పాయింట్ టు కంటిన్యూ అ రిలేషన్షిప్. దిస్ ఈస్ అ బిగ్ వార్నింగ్. ఇలాంటి మీ లైఫ్లో ఎలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రెస్పెక్ట్ చేయకుండా, లవ్ లేకుండా పొద్దుగుకులు గొడవలు పడుతున్నారు అంటే ఇట్స్ టైమ్ టు రీథింక్.